అందరికీ నమస్కారం. నేను డాక్టర్ జి శ్వేత గైనకాలజిస్ట్ ఫ్రమ్ లైఫ్ స్పాన్ హాస్పిటల్ జీడిమెట్ల. ఈరోజు ఓ పేషెంట్ గురించి మాట్లాడతాను. షీ ఈజ్ మ్యారీడ్ ఫర్ 1.5 years. ఆ దాంట్లోనే 4 times ప్రెగ్నెంట్ అయింది. సో ఫస్ట్ 3 ప్రెగ్నెన్సీస్ ఏమో 6 to 7 weeks మిస్డ్ అబార్షన్. అంటే ఒక 2 times కార్డియాక్ యాక్టివిటీ రాలేదు. థర్డ్ టైం కార్డియాక్ యాక్టివిటీ వచ్చి ఆగిపోయింది. ఆ టైంలో మన దగ్గరకు వచ్చారు పేషెంట్. సో ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ చేసాము. ఆమె డయట్ గురించి అంతా మాట్లాడి అబార్షన్స్ అవ్వడానికి రీజన్స్ కనుక్కుంటే షీ హ్యాడ్ బార్డర్ లైన్ హైపోథైరాయిడిజం అండ్ ఇమ్యూనలాజికల్ ఫ్యాక్టర్, అంటే రక్తంకి గడ్డకట్టే టెండెన్సీ అనేది ఒకటి పాజిటివ్ వచ్చింది. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ పెట్టాక డైలీ ఇంజెక్షన్స్ ఉంటాయి, లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ అనేది. పేషెంట్ ఇస్ టేకింగ్ దోస్ ఇంజెక్షన్స్ వెరీ కాన్ఫిడెంట్లీ, రోజు తీసుకుంటుంది. నౌ షీ హాస్ క్రాస్డ్ 9 weeks. వీ హ్యావ్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇంజెక్షన్స్. నౌ పేషెంట్ హెస్ కమ్ టు 11 weeks. 11 weeks 4 daysకి వచ్చింది. ద బేబీ ఈస్ డూయింగ్ బ్యూటిఫుల్లీ వెల్. హార్ట్ బీట్ వచ్చింది, కార్డియాక్ యాక్టివిటీ బాగుంది, గర్భసంచి గ్రోత్ అంతా బాగుంది, ఉబ్బు నీరు బాగుంది, దారి బాగుంది. సో ఇది ఇమ్యూనలాజికల్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటారు. అంటే ఒట్టి అన్ని రీజన్స్ ఆఫ్ అబార్షన్స్ చూస్తే జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఎంత ఇంపార్టెంటో ఇమ్యూనలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా దే ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కంటిన్యూయింగ్ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ.